హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో అండి. ఈరోజు వీడియోలో ఒక బోట్ నెక్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మీతో షేర్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఫ్రంట్ బోట్ నెక్ వచ్చి బ్యాక్ నెక్ బోట్ వచ్చి చిన్న డ్రాప్ కూడా వస్తుందండి. బ్యాక్ నెక్ 10 ఇంచెస్కి ఓపెన్ అవుతుంది. అలాగే బోట్ షేప్ దగ్గర ఒక చిన్న బటన్ కూడా యాడ్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఈ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మీరు పూర్తిగా చూడండి ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి మా ఛానల్ని ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. సో ఈ బ్లౌజ్ కటింగ్ కోసం అండి ఒక బ్లౌజ్ పీస్ నేను ఇక్కడ తీసుకున్నాను, మెయిన్ ఫ్యాబ్రిక్. అలాగే 1 మీటర్ లైనింగ్ ఇక్కడ తీసుకున్నాను ఫ్రెండ్స్. సో ఫస్ట్ మనం లైనింగ్ని కట్ చేసుకోవాలి కాబట్టి లైనింగ్ని డబల్ ఫోల్డ్ చేసుకుని మనం ఇలాగ స్ట్రైట్గా నీట్గా సెట్ చేసి పెట్టుకోవాలండి. ఓపెన్ సైడ్ ఆపోజిట్ ఉండాలండి, ఫోల్డెడ్ సైడ్ నా వైపు ఉంది. ఫస్ట్ కింద నేను ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఆ లైన్ దగ్గర నుంచి మనం లెంత్ మార్కింగ్ చేసుకోవాలండి. సో బ్లౌజ్ లెంత్ ఇక్కడ 15 ఇంచెస్ ఉంది ఫ్రెండ్స్. మీ బ్లౌజ్ లెంత్ మీరు ఎంత పెట్టుకోవాలనుకుంటే దాంట్లో 1 ఇంచెస్ ప్లస్ చేసుకుని ఇక్కడ పెట్టుకోండి. సో 15 ఇంచెస్ లెంత్ ఉంటే 16 దగ్గర నేను మార్క్ చేసుకుని స్ట్రైట్ లైన్ ఇక్కడ లెంత్ మార్కింగ్ కోసం చేసుకున్నాను. చేసుకుని తర్వాత ఇప్పుడు మనం బ్యాక్ నెక్ ఇక్కడ వేసుకోవాలి ఫ్రెండ్స్. సో మనకి బ్యాక్ డీప్ వచ్చేసి 10 ఇంచెస్ ఉంటే 10.5 దగ్గర నేను ఒక మార్క్ చేసుకుంటున్నానండి. 1/2 ఇంచ్ పెంచుకుని మార్క్ చేసుకోవాలి. బోట్ షేప్ కోసం అండి 3.5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేస్తున్నాను. సో మనం ఎప్పుడు కూడా బోట్ నెక్ బ్లౌజ్ కటింగ్ ఉన్నప్పుడు అండి బోట్ నెక్కి మనం హాఫ్ ఆఫ్ ద షోల్డర్ పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఈ బ్లౌజ్కి షోల్డర్ వచ్చేసి 16 ఇంచెస్. సో 16ని ఇలా హాఫ్ చేసుకుని నేను టేప్ని డబల్గా ఫోల్డ్ చేసుకుని 16ని హాఫ్ చేసి 8 దగ్గర ఇక్కడ మార్క్ చేసుకుంటాను ఫ్రెండ్స్. సో హాఫ్ ఆఫ్ ద షోల్డర్ మీకు ఎంత షోల్డర్ ఉంటే మీరు దాన్ని హాఫ్ చేసి ఇక్కడ పెట్టుకోండి మీకు బోట్ నెక్ ఉన్నప్పుడు. ఇలాగ నేను పైన ఒక లైన్ డ్రా చేసుకుని పైనుంచి కిందికి నేను ఆర్మ్ రౌండ్ కోసం 6.5 దగ్గర మార్క్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మనం ఎక్కువ తక్కువ ఉంటే తర్వాత మనం కటింగ్ టైంలో ఆర్మ్ రౌండ్ని అడ్జస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక అంచనాకి నేను 6.5 దగ్గర నేను మార్క్ చేసుకున్నానండి. చేసుకుని పైనుంచి స్ట్రైట్ లైన్ డ్రా చేసుకుంటాను. చేసుకుని ఇక్కడ ఒక రౌండ్ షేప్ ఆర్మ్ రౌండ్ కోసం ఇచ్చేస్తాను ఫ్రెండ్స్. ఇచ్చిన తర్వాత అండి షోల్డర్ విత్ మనం ఇక్కడ మీకు ఎంత షోల్డర్ విత్ కావాలి మీరు దాన్ని బట్టి పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ 3 ఇంచెస్ షోల్డర్ విత్ని ఇక్కడ పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. పెట్టుకుని తర్వాత మనం బోట్ షేప్లో ఇక్కడ ఒక రౌండ్ షేప్ డ్రా చేసుకోవాలండి. చేసుకుని తర్వాత కింద కూడా ఒక డ్రాప్ షేప్ని డ్రా చేసుకోవాలి ఫ్రెండ్స్. కింద నేను 3 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకున్నానండి ఫోల్డెడ్ సైడ్ దగ్గర నుంచి. అంటే రౌండ్ షేప్ కోసం ఎంత వెడల్పు అనేది మీకు కావాలి దాన్ని బట్టి మీరు మార్క్ చేసుకోవాలండి. నేను ఇక్కడ 3 ఇంచెస్ పెట్టుకున్నాను. మీరు ఎక్కువ బ్రాడ్ కావాలి అనుకుంటే నెక్ బ్రాడ్ 3.5 వరకు కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇలా నేను ఒక బాక్స్ లాగా డ్రా చేసుకుని ఇక్కడ ఒక రౌండ్ షేప్ ఇక్కడ ఇచ్చేసాను ఫ్రెండ్స్. సో ఇలా మనం డ్రా చేసుకోవాలండి. ఒక రౌండ్ షేప్ని ఇస్తూ కింద కొద్దిగా మనం రౌండ్ షేప్లో డ్రా చేసుకోవాలండి. అంటే కార్నర్స్ రాకుండా మనం చూసుకోవాలి. షోల్డర్ని ఒక 1/2 ఇంచ్ డౌన్ చేసుకుంటున్నానండి. షోల్డర్ని డౌన్ చేసిన తర్వాత మనం చెస్ట్ మార్కింగ్ ఇక్కడ చేసుకోవాలి. ఇక్కడ అప్పర్ చెస్ట్ మార్కింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అప్పర్ చెస్ట్ 4th పార్ట్ ఇక్కడ మనం పెట్టుకోవాలి. అప్పర్ చెస్ట్ మెజర్మెంట్ 36 ఇంచెస్ అండి. 36 4th పార్ట్ 9 ఇంచెస్ కదా. బోట్ నెక్ ఉన్నప్పుడు 9లో ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మీరు లూజింగ్ ఇవ్వండి ఫ్రెండ్స్. సో 9.5 దగ్గర నేను అప్పర్ చెస్ట్ మార్కింగ్ చేసుకున్నాను. కింద వెస్ట్ మార్కింగ్ కోసం వెస్ట్ మెజర్మెంట్ వచ్చేసి 31 ఇంచెస్ అండి. సో 31ని 4తో డివైడ్ చేస్తే 1/4 వస్తుంది. 1/4 దగ్గర మార్క్ చేసి 1 ఇంచెస్ నేను డాట్స్ కోసం మార్క్ చేసుకున్నాను. చేసుకుని పైనుంచి నేను ఇలాగ లైన్ డ్రా చేసుకున్నాను. అలాగే ఎక్స్ట్రా మార్జిన్ కూడా ఇక్కడ ఇచ్చేసాను ఫ్రెండ్స్. సో ఇలా మనం బ్యాక్ పార్ట్ని ప్రాపర్గా మార్క్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం ఆర్మ్ రౌండ్ని ఇక్కడ మెజర్ చేయాలండి. ఆర్మ్ రౌండ్ వచ్చేసి 18 ఇంచెస్ అండి. సో 18ని హాఫ్ చేస్తే 9 ఇంచెస్ వస్తుంది కదా. సో 9 ఇలా మనకి వస్తుంది లేదో రౌండ్ షేప్లో చూసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ తగ్గుతుందండి, 8.5 వరకు వస్తుంది మనం ఆర్మ్ రౌండ్ని మెజర్ చేస్తే. సో ఒక 1 ఇంచెస్ కిందకి నేను ఇంకొక లైన్ ఇలాగ డ్రా చేసుకుని కొద్దిగా కింద నుంచి ఈ రౌండ్ని తిప్పుతాను ఫ్రెండ్స్. అంటే ఆర్మ్ రౌండ్ మనకి పర్ఫెక్ట్గా ఇక్కడ మెజర్మెంట్కి వస్తేనే మనకి స్లీవ్ కటింగ్ దగ్గర స్టిచ్చింగ్ దగ్గర పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ వస్తుందండి. సో ఇంకొకసారి ఇక్కడ మెజర్ చేసానండి. చేసిన తర్వాత చూస్తే ఇక్కడ కరెక్ట్గా 9 ఇంచెస్కి ఆర్మ్ రౌండ్ వస్తుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ కట్ చేసేసుకుంటానండి. బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్కి సైడ్ ఓపెన్ అండి. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఫ్రంట్ పార్ట్ క్లోజ్గా ఉంటుంది. సో ఇక్కడ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఫోల్డెడ్ సైడ్ దగ్గర నుంచే కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో నేను ఇక్కడ కట్ పెట్టుకుంటున్నాను చెస్ట్ మార్కింగ్ దగ్గర.
ఫోల్డెడ్ సైడ్ దగ్గర నేను ఫోల్డెడ్ సైడ్ని కలుపుతూ బ్యాక్ పార్ట్ని తీసుకొచ్చి పెట్టాను ఫ్రెండ్స్. పెట్టిన తర్వాత ఫస్ట్ మనం నెక్ మార్కింగ్ చేసుకోవాలి, తర్వాత షోల్డర్ మార్కింగ్ చేసుకుంటూ ఆర్మ్ రౌండ్ని మార్క్ చేసుకోవాలండి. చెస్ట్ మార్కింగ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలండి కరెక్ట్గా. చేసుకున్న తర్వాత కింద కూడా ఈక్వల్గా బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా మనం కింద మార్క్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం బ్యాక్ పార్ట్ని తీసేయాలి ఫ్రెండ్స్. మార్కింగ్ చేసుకున్న తర్వాత అండి మనం ఫ్రంట్ నెక్ని కొద్దిగా హాఫ్ ఇంచ్కి కిందకి డౌన్ చేయాలండి. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ కొద్దిగా డౌన్ ఉంటే మనకి బోట్ నెక్ బాగుంటుంది. సో పూర్తిగా నెక్కి కాకుండా 4 ఇంచెస్కి నేను ఫ్రంట్ నెక్ని డ్రా చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇలాగ ఒక బోట్ షేప్ ఇక్కడ ఇచ్చేసానండి. ఇచ్చిన తర్వాత మనం చెస్ట్ మార్కింగ్ ఇక్కడ చేసుకోవాలి. సో ఇక్కడ ఫుల్ చెస్ట్ మెజర్మెంట్ వచ్చేసి 38 ఇంచెస్ అండి. సో 38 4th పార్ట్ మనం పైనుంచి మార్క్ చేసుకోవాలి. సో 38 4th పార్ట్లో మనం 1 ఇంచెస్ ప్లస్ చేసుకోవాలండి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఉన్నప్పుడు. సో 38ని 4తో డివైడ్ చేస్తే 9.5 కదా, 9.5లో 1 ఇంచెస్ ప్లస్ చేసుకుని 10.5 దగ్గర మార్క్ చేసుకోవాలి. ఎక్కువ హైట్ ఉన్న పర్సన్ అయితే మీరు 1.5 ఇంచెస్ వరకు ఎక్స్ట్రా పెట్టుకోవాలండి. సో ఇక్కడ నేను 11 దగ్గర పైనుంచి చెస్ట్ పాయింట్ కోసం మార్క్ చేసుకున్నాను. ఫోల్డెడ్ సైడ్ దగ్గర నుంచి 1/4 to 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలంటే చెస్ట్ పాయింట్ మార్కింగ్ పై లైన్లో చెస్ట్ లైన్లో అండి. కింద లైన్లో మనం 3/4 ఇంచ్ తగ్గించేసి 3 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. చేసుకుని మనం ఇక్కడ క్రాస్గా లైన్ డ్రా చేసుకోవాలండి. చేసుకుని తర్వాత పైనుంచి నేను 5 ఇంచెస్కి ఆర్మ్ రౌండ్ దగ్గర ఒక మార్క్ చేసుకుంటున్నానండి. ప్రిన్సెస్ కట్కి షేప్ని కలపడానికి ఇక్కడ కింద చెస్ట్ విత్ అనేది ఇక్కడ 3 ఇంచెస్ పెట్టుకోవాలండి. 38 చెస్ట్ సైజ్ వాళ్ళకి 3 ఇంచెస్ దగ్గర నేను చెస్ట్ విత్ పెట్టుకుని చెస్ట్ బ్రాడ్ పెట్టుకునండి. ఇక్కడ కూడా ఒక లైన్ డ్రా చేసుకున్నాను. చేసుకున్న తర్వాత మనం ఏదైతే ఇక్కడ 3 పాయింట్స్ వచ్చింది కదా, ఆ పాయింట్ దగ్గర నుంచి మనం ఇక్కడ ఒక షేప్ ఇవ్వాలండి. సో నేను ఎలా అయితే ఒక రౌండ్ షేప్ ఇక్కడ ఇస్తున్నాను ఫ్రెండ్స్, సేమ్ అదే విధంగా మీరు ప్రిన్సెస్ కట్కి ఒక రౌండ్ షేప్ ఇక్కడ ఇవ్వండి. ఈ లైన్ని ఇలా కలుపుతూ ఒక రౌండ్ షేప్ ఇస్తే పర్ఫెక్ట్ షేప్ అనేది ఇక్కడ వస్తుందండి. సో ఇలా మీరు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను 1 ఇంచెస్ ఎక్స్ట్రా కుట్లకి మార్జిన్ ఇస్తానండి. ఎందుకంటే మిడిల్లో మనం కట్ చేసేస్తాం కదా, సో దాన్ని మళ్ళీ యాడ్ చేయడానికి మనం 1 ఇంచెస్ మార్జిన్ ఇవ్వాలి. అలాగే వెస్ట్ మెజర్మెంట్ ఇలా మనం మెజర్ చేస్తే 3 ఇంచెస్ వచ్చిందండి. సో 3 ఇంచెస్ని ఇక్కడ వదిలేసి మనం ఇక్కడ వెస్ట్ 4th పార్ట్ 1/4 to 8 కదా, 1/4 to 8 దగ్గర ఇక్కడ మార్క్ చేసుకోవాలి. చేసుకుని ఎక్స్ట్రా 1 ఇంచెస్ ఏదైతే కుట్లకి ఎక్స్ట్రా మార్జిన్ ఉంటుంది కదా అది ఇవ్వాలండి. ఇచ్చిన తర్వాత మనం క్రాస్గా ఇలాగ సైడ్కి లైన్ని డ్రా చేసుకోవాలి. అలాగే సైడ్ ఎక్స్ట్రా మార్జిన్ ఏదైతే మనం ఇస్తామో ఆ ఎక్స్ట్రా మార్జిన్ అక్కడ ఇచ్చేయాలి. సో ఈ విధంగా మీరు ఫ్రంట్ పార్ట్ని ఒక పర్ఫెక్ట్ షేప్ వచ్చేలాగా కట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా మీకు 38 చెస్ట్ సైజ్ వాళ్ళకి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనేది కుదురుతుందండి. సో ఇలాగ బ్యాక్ పార్ట్ని తీసుకొచ్చి నేను ఈక్వల్గా సైడ్ ఏదైతే ఎక్స్ట్రా మార్జిన్ లైన్ ఉన్నాయి కదా, ఈ రెండు కలిపి కింద కూడా ఈక్వల్గా మార్క్ చేసుకున్నాను ఫ్రెండ్స్. చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కటింగ్ చేసుకోవాలండి. చేసుకునే ముందు ఆర్మ్ రౌండ్ని కొద్దిగా డీప్ తీసుకోవాలి కాబట్టి ఇది బ్యాక్ పార్ట్ లైన్ అండి, ఇది ఆర్మ్ రౌండ్ లైను. సో ఫ్రంట్ పార్ట్ కొద్దిగా లోపల నుంచి కటింగ్ అవుతుంది కదా, సో ఇలా 3/4 ఇంచ్ లోపలికి మనం స్కేల్ని పెట్టుకుని ఇలాగ ఒక రౌండ్ షేప్ ఇవ్వాలండి. సో మనం కొద్దిగా లోపలికి ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఎక్కడ కూడా మీకు లూజింగ్ రాకుండా పర్ఫెక్ట్గా ప్రిన్సెస్ కట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా కుదురుతుందండి. సో ఇలా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఫ్రంట్ పార్ట్ని నేను కట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఆర్మ్ రౌండ్ లోపల నుంచి కట్ చేసుకుని మిడిల్లో కూడా ఏదైతే షేప్ డ్రా చేసుకున్నానో ఆ షేప్లోనే నేను ఇక్కడ కటింగ్ చేసుకుంటున్నాను. చెస్ట్ మార్కింగ్ దగ్గర కట్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. పెట్టుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ ఇలాగా ఉంటుందండి. సో ఇలా కట్ చేసిన తర్వాత నేను మెయిన్ ఫ్యాబ్రిక్ పైన కూడా ఈ లైనింగ్ని పెట్టుకుని కట్ చేసుకుంటాను. మిడిల్లో మనకి ఇక్కడ స్మాల్ హ్యాండ్స్ వస్తున్నాయండి. సో ఇక్కడ నేను హ్యాండ్స్ని కూడా సింపుల్గా కట్ చేసుకున్నాను. సింపుల్ 6 ఇంచెస్కి ఇక్కడ స్లీవ్ కటింగ్ చేశాను ఫ్రెండ్స్. సో సింపుల్ స్లీవ్ కటింగ్ అండి, అందుకే దీన్ని నేను చెప్పలేదు డీటెయిల్గా. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ పైన నేను ఈ లైనింగ్ క్లాత్స్ని పెట్టుకుని కట్ చేసుకుంటానండి. ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ నెక్ కటింగ్ చేసుకోకూడదండి, పైనుంచి నేను కట్ చేసుకుంటున్నాను.
అలాగే స్లీవ్ కటింగ్ కూడా ఇక్కడ చేసేసుకుంటాను ఫ్రెండ్స్. ఇప్పుడు స్టిచ్చింగ్ చెప్తాను ఫ్రెండ్స్. సో ఫస్ట్ నేను మెయిన్ ఫ్యాబ్రిక్ని ఫ్రంట్ వైపు పెట్టుకున్నాను, దానిపైన లైనింగ్ని ఇలాగా పెట్టుకున్నాను. లైనింగ్ని మనం స్టిచ్ చేసి బ్యాక్కి తిప్పుకోవాలండి సింపుల్గానే. సో దానికన్నా ముందు నేను ఇలా పూర్తిగా సెట్ చేసుకుని పెట్టుకుని ఇక్కడ పిన్అప్ చేసేసుకుంటానండి. సో పిన్ చేసుకోకపోతే మీరు ఒకసారి దూరం కుట్లు కూడా వేసుకోవచ్చు సూది దారంతో. సో ఇలా పూర్తిగా నీట్గా మనం సెట్ చేసుకుని పిన్అప్ చేసుకుని తర్వాత నెక్ పార్ట్ ఏదైతే ఉంటుంది అక్కడ నేను స్టిచ్ చేసుకుంటాను. సో ఇలా పిన్అప్ చేసుకున్నాను ఫ్రెండ్స్. చేసుకున్న తర్వాత నెక్ పూర్తిగా రౌండ్కి నేను స్టిచ్ చేసుకుని పిన్ని తీసేసుకుంటున్నానండి. తీసిన తర్వాత 1/2 ఇంచ్ మార్జిన్ ఏదైతే ఉంది స్టిచ్చింగ్ చేశాను కదా, అక్కడ నేను ఏదైతే మెయిన్ ఫ్యాబ్రిక్ ఉందో అది కట్ చేసి తీసేస్తానండి. తీసిన తర్వాత మనం పూర్తిగా రౌండ్ షేప్కి చిన్న చిన్న కట్స్ కూడా పెట్టేసుకోవాలండి. ఇలా కట్ పెట్టుకుంటే చాలా నీట్గా మనకి లైనింగ్ అనేది లోపల వైపుకి తిరుగుతుందండి. సో ఇక్కడ నేను కార్నర్స్ ఏదైతే ఉంది కార్నర్స్ని లోపల వైపుకి తిప్పుతున్నానండి. తిప్పి ఇక్కడ నేను ఒక చిన్న స్క్రూ డ్రైవర్తో ఇక్కడ లోపలికి కార్నర్ని తీస్తున్నాను ఫ్రెండ్స్. సో ఇలా తీసిన తర్వాత లైనింగ్ని నేను పూర్తిగా బ్యాక్కి తిప్పేస్తాను ఫ్రెండ్స్. సో చాలా నీట్గా మనకి ఇక్కడ షేప్ అనేది వచ్చేస్తుందండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ షేప్ వచ్చేసింది కదా. సో దీనిపైన కూడా మీరు కుట్టు వేసుకోవచ్చండి. కాకపోతే నేను ఈ నెక్కి పైపింగ్ యాడ్ చేస్తాను కాబట్టి ఎక్కువ కుట్లు లేకుండా నేను ఓన్లీ పైపింగ్కి కుట్టు వేసేలాగా ఇక్కడ చూసుకుంటున్నానండి. సో రౌండ్కి మనం లైనింగ్ని అటాచ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలండి. అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ ప్రాసెస్ అండి. నెక్ని ఇలాగ మనం పెట్టుకుని లైనింగ్ని దానిపైన పెట్టుకుని దాన్ని స్టిచ్ చేసుకుని నెక్ దగ్గర పూర్తిగా బ్యాక్ తిప్పేసుకోవాలండి. లైనింగ్ని బ్యాక్ తిప్పిన తర్వాత మనం సైడ్ స్టిచ్ చేసుకుని రెడీ చేసుకోవాలండి. అంటే లైనింగ్ని అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ బ్యాక్ పార్ట్ ఏదైతే ఉంది బ్యాక్ పార్ట్ని నేను సైడ్ అంతా స్టిచ్ చేసుకుని అటాచ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇలా నెక్ని ప్రిపేర్ చేసుకున్నాను. ఫ్రంట్ పార్ట్కి కూడా సేమ్ నెక్ని ప్రిపేర్ చేసుకుని సైడ్ ఏదైతే ప్రిన్సెస్ పార్ట్స్ ఉంటాయి కదా ఆ పార్ట్స్ని నేను ఇక్కడ అటాచ్ చేసేసుకుంటాను ఫ్రెండ్స్. సో అటాచ్ చేసుకున్న తర్వాత ఇలాగా మనకి ఉంటుందండి. ఫ్రంట్ పార్ట్ ఇలా ఉంటుంది. ప్రిన్సెస్ సైడ్ అటాచ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం షోల్డర్ని బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్లో యాడ్ చేసుకోవాలి. అటాచ్ ఇక్కడ నేను చేసుకున్నాను ఫ్రెండ్స్. ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ షోల్డర్ని అటాచ్ చేసుకున్న తర్వాత దీనికి మనం లేస్ అయినా యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే పైపింగ్ కూడా అటాచ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ పైపింగ్ యాడ్ చేసుకుంటున్నానండి. వన్ సైడ్ మనకి థ్రెడ్ పైపింగ్ ఉంది, అదర్ సైడ్ నేను 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసుకుని రెడీ చేసుకున్నాను ఫ్రెండ్స్. సో ఇలా మనం ఏ క్లాత్ అయితే మనం పైపింగ్ వేసుకుంటామో ఆ క్లాత్తో మనం ఇలాగా ప్రిపేర్ చేసుకోవాలి. సో దీని లోపలికి పైపింగ్ ఓన్లీ థ్రెడ్ కనిపించేలాగా మనం నెక్కి ఇలాగా పెట్టుకోవాలండి. పెట్టుకుని దానిపైన కార్నర్కి మనం స్టిచ్ చేసుకోవాలండి. నెక్ రౌండ్కి స్టిచ్ చేసుకోవాలి. సో ఓన్లీ మనకి థ్రెడ్ పైపింగ్ అనేదే కనిపించాలండి ఇక్కడ. సో పూర్తిగా నెక్ రౌండ్కి ఇక్కడ స్టిచ్ చేసుకుంటున్నాను. ఏదైతే కార్నర్ పార్ట్ ఉంది కదా, ఏదైతే నేను బయటికి కార్నర్ బటన్ పెట్టి ప్లేస్ ఉంది కదండి, సో అక్కడ నేను పైపింగ్ని కొద్దిగా కట్ పెట్టుకుంటాను. పెట్టుకుంటే మనకి ఈజీగా ఆ పైపింగ్ అనేది రౌండ్కి తిరుగుతుందండి. సో ఇక్కడ చిన్న కట్ పెట్టుకున్న తర్వాత దానిపైన నేను పైపింగ్ యాడ్ చేస్తూ స్టిచ్ చేసుకుంటున్నాను. సో చాలా ఈజీగానే తిరుగుతుందండి. ఎక్కడైతే కార్నర్స్ ఉంటాయో కార్నర్స్ దగ్గర చిన్న కట్ పెట్టుకోవాలండి. సో బ్యాక్ పార్ట్ పూర్తిగా నేను పైపింగ్ని యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరైతే లేస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కూడా చూడండి, ఈ కార్నర్ పార్ట్ వచ్చింది కదా, కార్నర్ పార్ట్ దగ్గర చిన్న కట్ పెట్టుకున్నాను పైపింగ్కి. పెట్టుకుని మళ్ళీ బోట్ నెక్కి
పైపింగ్ని తిప్పేసాను ఫ్రెండ్స్. తిప్పిన తర్వాత ఎక్కడి నుంచి అయితే నేను పైపింగ్ని స్టార్ట్ చేశానో అక్కడి వరకు మనం ఇలాగా స్టిచ్ చేసుకుని వచ్చేయాలండి. చేసుకుని ఇక్కడ కొద్దిగా ఓన్లీ పైపింగ్ కనిపించేలాగా ఎక్స్ట్రా రద్దు అంతా మనకి లోపలికి వెళ్ళిపోయేలాగా స్టిచ్ చేసుకోవాలండి. చేసుకుని రఫ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా క్లాత్ ఏమైనా ఉంటుందో అదంతా కట్ చేసి తీసేయాలండి. తీసిన తర్వాత 1/2 ఇంచ్ మార్జిన్లో ఇంకో కుట్టు కూడా వేసుకోవాలి నెక్ రౌండ్కి. సో 1/2 ఇంచ్ మార్జిన్లో ఇంకో కుట్టు కూడా ఇక్కడ వేసుకుంటున్నానండి. వేసుకుంటే కరెక్ట్గా మనకి పైపింగ్ అనేది నెక్కి సెట్ అవుతుంది ఫ్రెండ్స్. సో పూర్తిగా నెక్ రౌండ్కి నేను స్టిచ్ చేసేసుకుంటున్నాను ఇక్కడ. చేసుకుంటే మనకి ఇలా ఉంటుందండి బ్యాక్ పార్ట్ నెక్ రౌండ్. సో ఇక్కడ నేను చిన్న లూప్ అనేది యాడ్ చేసుకుంటాను ఫ్రెండ్స్. సో దీనికోసం నేను ఒక చిన్న పట్టీని ఇక్కడ తిప్పుకుంటున్నాను. క్రాస్ పట్టీ అండి ఇది. క్రాస్ పట్టీని మనం కట్ చేసుకోవాలి. చేసుకుని ఇలాగ డబల్గా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలండి. చేసుకుని దీన్ని మనం ఫ్రంట్ వైపుకి తిప్పుకోవాలి. తిప్పుకుని ఏదైతే డోరీ ఉంది కదా ఈ డోరీని మనం ఇలాగ అటాచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఓన్లీ బటన్ వెళ్ళేలాగే మనం అటాచ్ చేసుకోవాలండి. ఎక్కువ లూజింగ్ ఇవ్వకూడదు, అలాగే ఎక్కువ టైట్ కూడా పెట్టుకోకూడదు. ఇక్కడ కొద్దిగా రఫ్ చేసానండి డోరీని యాడ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసి తీసేసాను ఫ్రెండ్స్. అలాగే బ్యాక్ పార్ట్లో ఏదైతే నేను డాట్స్ కోసం ఎక్స్ట్రా మార్క్ చేశాను కదా అక్కడ నేను డాట్స్ కూడా బ్యాక్ పార్ట్లో వేసేసుకుంటున్నానండి. వేసుకున్న తర్వాత మనకి నెక్ డిజైన్ అనేది ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. సో బ్యాక్ పార్ట్లో బటన్ వచ్చి ఇలాగా క్లోజ్ ఉంటుంది. చిన్న డ్రాప్ నెక్ వచ్చి ఫ్రంట్ పార్ట్లో బోట్ నెక్ వస్తుందండి. సో ఈ షేప్లో మీరు కట్ చేసుకోవాలనుకుంటే ఈ మెథడ్ని యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఫైనల్గా లుక్ అయితే ఇలా ఉంటుందండి. దీని తర్వాత నేను బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది పూర్తిగా చూపించలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా వీడియోస్లో నేను సైడ్ జాయింట్ ఎలా చేయాలో చెప్పాను, అలాగే స్లీవ్ జాయింట్ కూడా. సో ఇక్కడ మనం సింపుల్గా స్లీవ్ని జాయింట్ చేసుకుని సైడ్ జాయింట్ చేసేసుకుని ఫిట్టింగ్ చేసేసుకోవాలండి. సో మీకు ఎక్కడైనా డౌట్ ఉంటే ఫ్రెండ్స్ మీరు కామెంట్ సెక్షన్లో తప్పకుండా అడగచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.